మరునాథ జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. దేవుని అందలి భయభక్తులతో మీ జీవితమును జీవించుచున్నారని, దేవుని వలనైన ఆశీర్వాదములతో మేళ్లతో మీ జీవితము నింపబడి ఉన్నదని నమ్మచ్చు. మీరును మీ కుటుంబీకులు దేవుని మహిమలోనికి రూపాంతరము చెందులాగున ఈ కార్యక్రమం ఉండవలనని మేము ఆశించచ్చు, ప్రార్థించచ్చు ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు 34వ కీర్తనలోని 8వ వచనములో ఈ మాటలు రాయిచూ ఉన్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క రూపము దయతో నిండి ఉన్నది. మానవుని యొక్క జీవితంలో మానవుడు కలిగి ఉన్న అవసరతలు అనేకమైనవి ఉన్నవి. మ్యాన్ ఇస్ అ సోషల్ బీయింగ్ అంటారు. దేర్ ఆర్ సోషలాజికల్ నీడ్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. నరుడు ఈజ్ నాట్ మేడ్ టు బి ఇండిపెండెంట్, బట్ ఈజ్ మేడ్ టు బి ఇంటర్డిపెండెంట్. ఒకనితో ఒకరు జీవించులాగున దేవుడు నరుని నిర్మించాడు. అందుకని నరుని జీవితము తనంతట తాను జీవించుటకు దేవుడు ఆ జీవితమును రూపొందించలేదు, కానీ ఒక సమాజముగా దేవుడు మానవాల్ని నిర్మించాడు. యాజ్ మచ్ యాజ్ వీ నీడ్ టు లివ్ టుగెదర్, యాజ్ మచ్ యాజ్ వి లివ్ ఇంటర్డిపెండెంట్లీ, ఒకరిపై ఒకరు ఆధారపడి మనము జీవించుచున్నట్టుగా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆన్ హూమ్ వి డిపెండ్ ఇస్ గాడ్ ఫస్ట్. నరునిపై ఆధారపడి తోటి నరుని సహాయముతో మన జీవితమును మనము కొనసాగించచ్చు ఉండగా, అన్నిటికీ మించి ప్రధానముగా ప్రాముఖ్యముగా మనము ఆధారపడవలసింది ఎవరిని గూర్చి అనగా దేవుని గూర్చి. There are many needs for an individual, and one of the primary needs is God himself. I want to ponder upon one important thing that flows from God alone. దేవుని యొద్ద నుండి మానవుని జీవితములోనికి వచ్చి ఒక అంశమును గురించి మాట్లాడవాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ అంశం ఏమిటంటే దేవుని మంచితనము, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. కాలిన్ గంటన్ అని ఎ థియాలజియన్, he writes, in the very creation of God, దేవుని నిర్మితమైన ఈ ప్రపంచములో, while everything seemed to be tangible, మానవు నేత్రము కనుగొలిగినట్టుగా ఈ సృష్టి ఉన్నది, స్పర్శించి ఈ సృష్టిని తెలుసుకోగలిగినట్టుగా ఈ లోకము నిర్మింపబడి ఉండగా, there are certain things that are intangible. దాని గురించి మాట్లాడుతూ he says that is actually the goodness of God, and he says it is a reminder of God's creation. దేవుని నిర్మితమైన ఈ ప్రపంచములో దేవుడు మానవుని కొరకు మిగిల్చింది ఏమిటి అంటే సృష్టితో పాటుగా హిస్ గుడ్నెస్, తన మంచితనము. దేవుడు ఈ సృష్టిని 6 దినములలో నిర్మించిందని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉండగా, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ డే, ప్రతి దినము ఆఖరికి వచ్చేసరికి he saw it to be good. In fact, when God made man, దేవుడు మనిషి నిర్మించినప్పుడు కూడా ఆ మనిషిని మంచిగా చూచాడు, తన మంచితనమును ఆ మనిషికి మిగిల్చాడు. బట్ టుడే we strive for that goodness. ఆ మంచితనము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము, ఆ మంచితనము కొరకు ప్రాధేయపడుతూ ఉన్నాము. Do you know we all need grace? మన జీవితంలో కృప అవసరము. నిమిత్త మాత్రముగా అనేక పర్యాయములు బికాస్ ఆఫ్ అవర్ షార్ట్ కమింగ్స్, తప్పిపోయిన వారమై దేవుని యొక్క న్యాయ విధికి అనుగుణమైన జీవితమును కలిగి ఉండక, ధర్మశాస్త్రమునకు అనుగుణముగా మన జీవితమును నిర్మించుకొనక తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అందుకని దేవుని దగ్గరికి వచ్చి గాడ్ ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించువా. we plead for God's grace. దేవుని కృప కొరకు మనము ప్రాధేయపడుతూ ఉంటాం. కొన్ని పర్యాయములు లోకములో మనుషుల దయ కొరకు కూడా మనము ప్రాధేయపడతాం. దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభును గూర్చి చెప్పబడిన మాట, ఆయన దేవుని దయలోనూ మనుషుల దయలోనూ కూడా ఆయన వర్ధిల్లి ఉన్నాడు. ఎస్, we do also need grace from people, but primarily we need grace from God. దేవుని యొద్ద నుండి మనకు కృప కావాలి, దయను అందుకోవాలి.
లోకములో మనుషుల దయను మనుషులు కోరుకున్నను కూడా ఆ దయ మానవులకు దొరకడం లేదు. బట్ డూ యు నో ద ఫ్యాక్ట్ దట్ ద రిమైండర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఇస్ హిస్ గుడ్నెస్. దేవుడు ఈ సృష్టితో పాటు నీకును నాకును మిగిల్చింది ఏమిటంటే ఆయన మంచితనము. దేవుని కలిగిన వారికి దొరుకుచున్నది ఏమిటంటే ఆయన మంచితనము. అందుకని చాలా ధైర్యముగా రాస్తూ ఉన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఫర్ దోస్ ఆఫ్ దెమ్ హూ టేస్ట్ గాడ్ దే టేస్ట్ హిస్ గుడ్నెస్. హౌ ఇస్ యువర్ డే? హౌ ఇస్ యువర్ లైఫ్? నీ దినం ఎలా ఉన్నది? నీ జీవితం ఎలా ఉన్నది? నీ జీవితము దేవుని మంచితనముతో నిండి ఉన్నదా? నీ జీవితము దేవుని దయతో నిండి ఉన్నదా? ఒకవేళ దేవునికి దూరముగా కాక దేవునికి దగ్గరగా ఉండి దేవునికి ఇస్తునిగా, నాట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్, యూ కెనాట్ పర్ఫెక్ట్ యువర్ సెల్ఫ్, బట్ వెన్ యూ లెట్ గాడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ ఆస్క్ హిమ్ టు పర్ఫెక్ట్ యువర్ లైఫ్, హీ విల్ సర్టన్లీ పర్ఫెక్ట్ ఇట్. నిస్సహాయునిగా నీవు నీ అపరాధ స్థితిలో ఉన్నను నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయము కోరినట్లయితే, బలహీనముగా ఉన్నను కూడా దేవుని సహాయము కోరినవాడువైతే, లోకము చేత నిందింపబడిన వానిగా, నిందకు అర్హునిగా ఉండి కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చి, ఫర్గివ్ మీ, బట్ విల్ యు గివ్ యువర్ గ్రేస్ అంటు మీ, నన్ను క్షమించుము ప్రభువా, నీ కృపను నాకు ఇస్తావంటే, ఆ గాడ్ ఇస్ ఎ గాడ్ who will not say no. It doesn't matter who you are. నీవేమయ్యునను పశ్చాత్తాపముతో దేవుని దగ్గరకు వచ్చి నీవు దేవుని మంచితనమును, దేవుని దయను, దేవుని కృపను కోరితే నేను తృణీకరించేవాడు కాడు. అందుకని కీర్తనకారుడు 23వ కీర్తనలో వ్రాసి ఉన్న మాట, 23వ కీర్తన 6వ వచనము, నేను బ్రతుకు దినములన్నీయు, in all the days of my life, what shall follow all the days of my life, నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చును. కృపా క్షేమములే, grace and goodness. I do not know if you have enough grace in your life. Often we are intimidated by the world because we do not receive grace from the world. లోకములో భయాందోళనతో మనము నిండి ఉంటాము, లోకమునకు భయపడుతూ ఉంటాము, లోకము మనలను క్షమిస్తుందో లేదో అన్న భయముతో మనం ఉంటాము. దేవునికి దూరముగా మన అపరాధములో మనము జీవిస్తూ లోకము దగ్గర నుండి క్షమనందుకోక, ఆఫెన్ వి హర్ట్ అవర్ సెల్ఫ్, మనలను మనము బాధించుకుంటూ ఉన్నాము. Do you know that your God loves you? And do you know that your God is always willing to forgive you when you confess and come to Him? Let this day, let this morning be a morning as such. Let us confess of our shortcomings and come to God. మన అపరాధ విషయమై దేవుని క్షమాపణను మనము కోరి దేవుని దగ్గరకు మనం వచ్చి, God, send your grace and mercy into my life. నీ మంచితనమును, నీ దయను, నీ కృపను నా జీవితంలోనికి పంపు అని నీవు దేవుని అడిగితే, God is willing to make your life good. నీ జీవితమును ఆయన బాగు చేయవాడై ఉన్నాడు. Do not worry about the world. You have a God who is willing to forgive you. నిన్ను క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు. లోకము నిన్ను క్షమించినా క్షమించకపోయినా నీ దేవుడు నిన్ను క్షమించేవాడై ఉన్నాడు. కానీ నీవు పశ్చాత్తాప హృదయముతో ఆయనను చేరాలి. Let your days be filled with the goodness of God and the grace of God, the mercy of God. నీ దినములన్నీయు దేవుని కృపతోనూ దేవుని క్షేమముతోనూ నిండి ఉండవలనని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. లెట్స్ ప్రే ఫర్ గాడ్స్ గుడ్నెస్. ప్రభువా, దయలేని వారమై లోకము చేత తృణీకరింపబడిన వారముగా, లోక దయను అందుకొనలేని వారముగా మేమున్నాము. కానీ నీవు తండ్రి, నీ యథార్థతలో నుండి ఉత్తముడవైన నీవు ప్రభువా, నీ మంచితనము, నీ కృపను, నీ క్షేమమును అనునిత్యము మాకు అనుగ్రహింప చేయించు ఉన్నా. లోకములో విసిగిపోయాము, లోకములో నలిగిపోయాము, లోకము చేత తృణీకరింపబడి తండ్రి మా జీవితమును చీదరించుకున్న వారముగా మేము నిలిచిన వారమై ఉన్నాం. నీ కృపతో మా జీవితము నింపుము, నీ దయతో మా జీవితము నింపుము, నీ మంచితనముతో మా జీవితమును నింపుము.
ఏ మంచితనమునైతే లోకములో నీవు మిగిల్చావో ఆ మంచితనము అనునిత్యము అనుభవించు వారముగా మమ్ములను ఉంచుము. We receive your goodness. We receive your goodness. We receive your goodness. తండ్రి, ఇదిగో ప్రభువా, నీ యొద్దకు వచ్చి నీ సహాయమును మేము కోరచ్చు ఉండగా మేము విశ్వసించచ్చు తండ్రి. మా అపరాధముని విషయమై తండ్రి పశ్చాత్తాపముతో ఒప్పుకొని నీ కృపను మేము పొందుకొనొచ్చు ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ యువర్ గ్రేస్ యాక్సెసిబుల్ అట్ ఆల్ టైమ్స్. అనునిత్యము నీ కృప పొందుకొనుటకు వీలును కల్పించినందుకు నీకు స్తోత్రములు. నీ మంచితనముతో మా జీవితమును నింపుము. ప్రాణనాథుడు, మోక్షప్రదాత క్రీస్తు యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. May your day be filled with God's goodness. God bless you.